హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇచ్చపురం పిల్ల వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పిల్లల కోసం స్నాక్స్ రెసిపీ తయారు చేస్తున్నాను. అది మీతో షేర్ చేస్తున్నానండి. ఆలును ముందుగా శుభ్రంగా కడుక్కొని గీసుకున్నాను. తోలు తీసాను. ఇప్పుడు మా పిల్లలు ఏంటి అడిగారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారండి. చూడండి, దాన్ని కడుక్కొని ఆ థిక్నెస్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం థిక్గా ఉండాలి, అలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్ట్రైట్ మనకి ఏ షేపు వెడల్పు అంత ఉంటే చాలండి. మరీ సన్నమైతే బాగోదు, విరిగిపోతుంది. నెక్స్ట్ అంత టేస్ట్ కూడా ఉండదు. చూడండి, అలా లావు ఉంటే చాలు. ఈవినింగ్ పిల్లలకి ఏదో స్నాక్స్ రెసిపీస్ చేస్తుంటానండి. మా పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. చూడండి, అందులోన వైట్ కలర్ స్టాచ్యూ ఉంది కదా, అది పోయినంత వరకు నీట్గా క్లీన్ చేసుకొని నేను 3 టైమ్స్లా క్లీన్ చేశానండి. అంటే క్లీన్ చేసుకుంటే అందులో ఉన్నదంతా పోతుంది, ఇంకేం కాదు. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే దాంట్లో వేసుకుంటాను. చూడండి, వాటర్ వైట్ కలర్ వచ్చినంత వరకు, వైట్ కలర్లో అది నీట్గా మనకు కనిపించినంత వరకు మొత్తం 3 టైమ్స్ క్లీన్ చేశాను. ఇప్పుడు అదే కళాయి క్లీన్ చేసి పొయ్యి మీద పెట్టుకుందామండి. అగోండి, అలా వచ్చేయాలి. వాటర్ చూపిస్తున్నాను నేను, వాటర్ ఆ కలర్లో ఉండాలి. ఇప్పుడు ఆ కళాయి పెట్టాను అనుకోండి, ఆ కళాయిలో వాటర్ పంపిస్తే ఆ కళాయి పెట్టాను కానీ అదే కళాయి పెట్టాను కానీ వాటర్ వేసుకున్నాను. అది కొంచెం వాటర్ బాయిల్ అవ్వాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత చూడండి, నొరుగులు వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసుకోవాలి. అంటే వాటిని ఉడకబెడతాం కదా. చిన్న నిమ్మకాయ, చిన్న స్లైస్, కొంచెం హీట్ అయింది. ఇప్పుడు అందులో మనం ఇవి వేసుకుందాం, కట్ చేసి ఉంచుకున్న ఆలు. వేసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అవ్వాలండి. అంటే ఒక 70% నుంచి 80% వరకు కుక్ అయితే బాగుంటుంది. మరీ హెవీగా కుక్ అయితే బాగోదు. మా పాప మధ్యలో గరిటె పెట్టి కలుపుతుందండి. వద్దని చెప్పాను కానీ కలిపేస్తుంది. 70% నుంచి చూపిస్తున్నాను చూడండి, 80% కుక్ అవ్వాలి. మరీ హెవీగా కుక్ అయితే అది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకోసం సింపుల్గా ఈవినింగ్ ఏదో ఒకటి మన పిల్లలు చేసి పెడుతూ ఉంటే అదొక హ్యాపీనెస్ కదండి. మీరు కూడా మీ పిల్లలు చేయండి. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బాయిల్ అయిపోయింది. చాలు, ఈ టైపు బాయిలింగే చాలండి. ఇప్పుడు అది మనం వడకట్టేసుకుందామండి. కొంచెం కూలింగ్ వాటర్ వేసినా పర్లేదు, లేదు అంటే అవి తీసి వాటర్ అంతా ఇచ్చేసిన తర్వాత మనం ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని డ్రై చేసుకోవాలండి. చూడండి, నేను ఆల్రెడీ డ్రై చేశాను, ఫ్యాన్ కింద కొంచెంసేపు పెట్టాను. ఈలోపు ప్యాన్ పెట్టుకుందాం, కళాయి పెట్టుకుందాం. కళాయి హీట్ అయిన తర్వాత కొంచెం అందులో ఆయిల్ వేద్దాం. ఈలోపు ఆయిల్ మరిగేలోపు అది డ్రై అవుతుంది. డ్రై అయిపోయిందండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసి చూడండి, లైటింగ్ ఎక్కువైపోయింది.
కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో ఉన్న లైట్గా తడి చాలు, మనం వాటర్ ఏంటి వేయక్కర్లేదు, సాల్ట్ ఏంటి వేయక్కర్లేదు. జస్ట్ కార్న్ఫ్లోర్ వేసి స్లోగా దానికి ట్యాప్ చేసి చాలు. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే ఇరిగిపోతాయండి. అందుకే అంటే నేను చేస్తుంది మీకు ప్రెజర్ టైప్లో అనిపించదు, నేను స్లో చేశాను. ఇలా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్లోనే వేసుకుందాం కొంచెం కొంచెం. ఆ కోటింగ్ బాగా అయితే చాలు. ఒట్టి కార్న్ఫ్లవర్ వేసుకొని చాలండి. వేసుకొని సిమ్లో పెట్టకూడదండి మంట, కొంచెం హై నుంచి మీడియం ఫ్లేమ్లో చాలు. ఈలో పేగుతుంటే పక్కన వాటికి కావలసిన ఉప్పును కొంచెం కారం వేసుకున్నానండి. రెండు మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే అవి ఒట్టి చప్పడవే కదా, ఉడికించేటప్పుడు ఉప్పు వేసాను కానీ అంత ఉప్పు పట్టదు కదా. ఇలా ఫ్రై అయ్యే చూద్దామనండి. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయ్యి ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. చూడండి ఈ కలర్ రావాలండి. ఫ్రై అయిపోయి తీసుకుందాం. కింద టిష్యూ పేపర్ ఏదైనా వేసుకోవచ్చు, కానీ నేను టిష్యూ పేపర్ వేయలేదండి, కొంచెం మర్చిపోయాను. ఎందుకంటే ఆయిల్ అబ్జర్వేషన్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇంకో ట్రిప్ ఉంది, కొంచెం వేసుకుందామండి. సెకండ్ ట్రిప్ కూడా వేస్తాను. ఓకే, అవి కూడా అయిపోయిందండి. ప్లేట్లోకి అన్నీ తీసుకొని దాని మీద లైట్గా ఉప్పు కారం వేసుకుందామండి. ఆల్రెడీ మనం మిక్స్ చేసి ఉంచాం కదండి, అది ఉప్పు కారం వేసుకుంటే చూడండి మీకు సౌండ్ వస్తుంది. అలా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఉప్పు కారం వేసి సాస్ చిన్న సాస్లో ముంచుకొని తిను. ఎలా ఉంది? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చాపురం